నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో మనం ఎన్నో దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అయితే ఆ కార్యక్రమాల అనుసరణకి ఆచరణకి సంబంధించి అనేక సందేహాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ సందేహాలన్నిటికీ శాస్త్రీయ సమాధానాలను మీకు తెలియజేసే కార్యక్రమమే ధర్మ సందేహాలు. నిత్యం కూడా ఎంతో మంది తమ సందేహాలను ఈమెయిల్స్ ద్వారా ఉత్తరాల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. మరి ఈ రోజు అటువంటి సందేహాలను శాస్త్రపరంగా నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. మరి వారితో మాట్లాడదాం, సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. అలాగే. విజయ్ గారు గుంటూరు నుంచి రాస్తూ ఉన్నారు. నాగ ప్రతిష్టను ఏ సందర్భాల్లో చేస్తే మంచిది? సర్పాల గురించి సనాతన సంప్రదాయం చాలా సందర్భాలలో ప్రత్యేకంగా ప్రస్తావన చేసింది. ప్రత్యేకించి సంతానం కలిగినప్పుడు, సంతానపరమైన ఇబ్బందులు కలిగినప్పుడు, సంతాన నష్టం అయినప్పుడు, అలాగే వివాహం ఆలస్యమైనా కూడా నాగ ప్రతిష్ఠ, నాగ దోషం, నాగములకు సంబంధించినటువంటి అర్చనలు చేయడం అనేవి సంప్రదాయం విధించింది ఒక పరిహారంగా. ప్రత్యేకించి జాతక చక్రంలో 5వ ఇంట సర్పం అన్న రూపంలో రాహువు కానీ కేతువు కానీ ఉంటే ఇది ఒక సర్పదోషము అని జాతకం చెబుతుంది. పంచమానికి పంచమం నవమంలో కూడా ఇలా రాహువు కానీ కేతువు కానీ ఉన్న పక్షంలో అప్పుడు అది కూడా నాగదోషం అని చెప్పబడుతుంది. అయితే కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, కద్రువ, వినత. ఈ కద్రువ కుమారులే వాసుకి, కరకోటకుడు, తక్షకుడు, శంఖపాలుడు ఇత్యాదిగా గల అనంతుడు మొదలైనటువంటి 8 విధాల వర్గాలలో ఉండేటటువంటి అసంఖ్యాకమైన సర్పాలు, నాగాలు. వీటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అలాగే కుజుడికి సంబంధించిన దోషాలలో కూడా ఏదో సంబంధం ఉంది అని మనకు ధర్మం చెబుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కూడా సర్పరూపంలోనే, అలాగే కుజదోషం ఉంది అంటే సర్పరూపంలోనే, రాహువు కేతువు దోషాలు ఉన్నాయంటే సర్పరూపంలోనే. నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమను ఏ అంతరిక్షయ్యే దివితేభ్య సర్పేభ్యో నమః. వేదంలో ప్రస్తావన వచ్చినప్పుడు శివారాధన చేస్తే శివుడి మెడలో నాగాభరణం, విష్ణువుని ఆరాధన చేస్తే ఆయన పడుకునేదే ఆదిశేషువు పైన, అలాగే బ్రహ్మదేవుడికి ఉండేటటువంటి 10 చేతులలో ఒక చేతిలో సర్పం ఉంటుంది. గణపతిని ఆరాధన చేస్తే ఆయన నాగ యజ్ఞోపవీతనుడు, ఆయన యజ్ఞోపవీతమే సర్పము. పార్వతీదేవిని, మహాలక్ష్మిని ఇంకా ఏ రూపంలోనైనా బృహద్ రూపంలో ప్రస్తావన చేస్తే ఆ చేతులలో ఒక చేత సర్పం తప్పకుండా ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య పదాతీన్. ప్రత్యేకించి శరీరంలో మెటబాలిజం, కణ ప్రక్రియ అంటాం ఆంగ్లంలో, తెలుగులో జీవ ప్రక్రియ, ఇది ఆలస్యమైంది అయితే నాగపూజ చేయాలి. సంతానానికి సంబంధించి సర్పం యొక్క దేహంలోంచి వెలువడేటటువంటి చెమట, స్వేదం, ఆవు పాలు, పుట్టమట్టి ఇది ఒక ఎమాల్గమ్గా తయారవుతుంది. అటువంటి పుట్టమట్టిని కంటికి రాచుకున్నా, ఉదరానికి రాచుకున్నా ఆరోగ్యపరంగా కూడా మేలు కలిగిస్తుంది. కనుక ఇలాంటి సందర్భాలలో నాగ ప్రతిష్ఠ చెయ్యాలి. సర్పాలను ఎవరైనా హింసించినా, పూర్వీకులు, తండ్రి, తాత, ముత్తాత ఎవరో సర్పం చంపారు, ఇంట్లో పిల్లలు కావడం లేదు, బ్రతకడం లేదు, కాకవంచ, కదలి వంచ ఇలాంటి దోషాలలో నాగ ప్రతిష్ఠ చెయ్యాలి అంటుంది శాస్త్రం. ఎలా చెయ్యాలి, విధి విధానాలు ఏమిటి అనేవన్నీ కూడా మనకు ధర్మసింధువు అన్న గ్రంథం, అలాగే శాంతి కమలాకరం ఈ 2వ గ్రంథం శాంతి కమలాకరం, అందులో నాగ ప్రతిష్ఠ ఎలా చేయాలి, జపం ఏమిటి అన్నవి సవిస్తరంగా చెప్పబడి ఉంది. చూడండి. మరొక ఉత్తరాన్ని చూద్దాం. చైతన్య గారు శ్రీకాకుళం నుంచి రాస్తున్నారు. ఇంటికి వాస్తు దోషం ఉందని ఎలా తెలుస్తుంది? వాస్తు దోషాలు ఏమైనా ఇంట్లో ఉన్న పక్షంలో ఆ ఇంట్లో ఉన్న వారికి ముందు మనస్సు సహకరించదు, దాంతో నిద్ర పట్టదు. ఇది మొదటగా మన అనుభవానికి వచ్చేటటువంటి విషయం. రెండవది ఆర్థికపరమైన చిక్కులు, ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం,
లేదా మనకు రావలసినంత డబ్బులు రాకపోవడం రెండవ ప్రభావం కనిపిస్తుంది. మూడవది అనారోగ్య సూచనలు. నిద్ర పట్టకపోవడంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జీర్ణమండల వ్యవస్థ అతలాకుతలమవుతుంది. వాస్తు అంటే వాస్తవంగా ఉన్నది అని అర్థం. మనం భయపడక్కర్లా. కూర్చున్నప్పుడు మన వెనకాతల ఒక తలుపు తెరిచి ఉంది అంటే మన మనస్సు భయంతో ఆ తలుపు తెరిచి ఉంది, ఆ తలుపు తెరిచి ఉంది చూస్తూ ఉంటాం. ఇట్లాగా అది ముందు ఆ తలుపు వేస్తే కానీ ప్రశాంతత ఉండదు. అలాగే కూర్చున్నప్పుడు మనమంతా కూడా కుడి చేతి వాటం మనుషులం 90%. అలా కాకుండా ఈ కుడి చేతి వైపుకి ఒక గోడ ఉంది, స్థిరంగా ఉంటాం. ఎడం చేతి వైపుకి గోడ ఉంది, అస్థిమితంగా ఉంటాం. ఇదే నైరుతి. గోడ ఉండాలి, ఎత్తుగా ఉండాలి, బలంగా ఉండాలి అని చెప్పడం. సహజంగానే మన దేశానికి టోపోగ్రఫీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ ప్రకారంగా గమనిస్తే నైరుతి ఎత్తుగా ఉండాలి. ఈ దేశంలో ప్రవహించేటటువంటి నదులన్నీ కూడా తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ప్రవహిస్తూ ఉంటాయి. పల్లంగా ఇటువైపే ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఉదయం లేవగానే సూర్యనారాయణుడు కనిపిస్తాడు, తూర్పు ముఖం. మనమంతా కూడా భ అంటే కాంతి, కాంతిని ఆరాధించే వాళ్ళం కాబట్టి భారతీయులం. భరతుడు ఏలిన నెల కాబట్టి అని కాదు, భ అంటే కాంతి, కాంతిని ఆరాధించే వాళ్ళం కాబట్టి మనమంతా కూడా భారతీయులం. ఉదయం లేవగానే తూర్పు వైపున మన ముఖం ఉంచి అటువైపు కార్యక్రమాలన్నీ కూడా ప్రాగ్భాగంగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. కనుక వాస్తు అంటే నైరుతి ఎత్తుగా ఉండాలి, తూర్పు ఈశాన్యం పల్లంగా ఉండాలి, దక్షిణం మెరకగా ఉండాలి. ఇలా చెప్పుకుంటే లేని చోట కూర్చున్న పక్షంలో మనస్సు పనిచేయదు, నిద్ర పట్టదు, డబ్బులు రావు. నాలుగవది అతి ముఖ్యమైనది ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉన్న చోట శుభ్రంగా పెట్టుకోవడం, ఎలా కూర్చున్నామా అన్నీ గమనించి సరిగా కూర్చోగలగడం, ఇదే వాస్తు అంటే. ఈ 4 వాస్తు సక్రమంగా లేవు అంటే ముందు కనిపించేటటువంటి లక్షణాలు అమ్మాయి. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. శ్రీలత గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. ఉదయం లేవగానే వేటిని చూడాలి? ఉదయం లేవగానే చూడవలసినవన్నీ కూడా మంగళకరమైన ద్రవ్యాలు. అంటే పసుపు, అద్దము, పాలు, దీపము, మండేటటువంటి జ్వాల, మళ్ళీ కొరివి కాదు, మండేటటువంటి జ్వాల, దేవతా ప్రతిమ, గోవు తోక, వీటిని చూడాలి. లేదా ప్రధాన ద్వారం, లేదా వీటికంటే కూడా మించి గంధపు చెక్క. ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడ్డ శకునాలు. ఉదయం లేవగానే ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయండి? వెతుకుంటూ వెళ్ళాలిగా. కళ్ళు తిరగగానే కనిపించేవి మన అరచేతులు. ఉదయం లేవగానే కన్నును మూసుకొని పక్క బట్ట మీద నుంచి కూర్చుని తెరిచే ముందు 2 చేతులు ఇలా రాచుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేది పార్వత్యాః, ప్రభాతే కరదర్శనం. ఉదయం లేవగానే 2 చేతులు చూసుకుని ఇలా ఆ 2 చేతులని రాచి ఆ 2 చేతులు కన్నులు ఇలా తుడుచుకుని ప్రశాంతంగా నేలపైన కాలు మోపితే భూదేవిని కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ భూమిపైన కాలు పెడుతున్నాను క్షమించు అని చెప్పి, పాదస్పర్శం క్షమస్వమే అని చెప్పి నేలపైన కాలు పెట్టాలిట. ఉదయం లేవగానే చూడవలసినటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలలో శంఖువు కూడా ఒకటి. అందుకనే ఒకనాటి కాలంలో పడుకునే ఆ పక్క బట్టలు ఎదురుగా దేవతా చిత్రపటం ఏదైనా వేలాడదీయడం, గూటిలో అటువంటి మంగళకరమైన ద్రవ్యాలు వస్తువులు ఉండడం, కుంకుమ, శంఖము, దేవతా చిత్రపటాలు, దీపం వెలిగేటటువంటి చోటు, ఇవన్నీ కూడా ఉంచితే మేలు కలుగుతుంది. ఇవి ఉదయం లేవగానే మనం చూడవలసిన మంచి శకునాలు. గోవు అంబారవం, పక్షుల కిలకిలారవాలు, ఇవి కూడా మనకు శుభశకునాలే అంటుంది శాస్త్రం. అన్నింటికంటే కూడా మించి పుష్పాలు ఉండేటటువంటి చెట్టు, పుష్పాలు ఉండేటటువంటి చెట్టు మొక్క, ఇది కూడా ఉదయం లేవగానే కంటికి కనిపిస్తే అది ఆరోగ్యకరం, శుభకరమైనటువంటి శకునం కూడా. అరచేతులు చూసుకుంటే అన్నీ ఇందులోనే, ఇది గొప్ప శకునం. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. శ్రావణి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు.
వివాహాల్లో రోకలిని పూజిస్తారు ఎందుకు? వివాహంలో రోకలిని పూజించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, రోకలి లక్ష్మి స్పెశ్చ కపాలాని చానిహోగ్ద్ర అని మనకి వేదంలో ఈ సందర్భంగా ఒక మంత్రం చెబుతూ అక్కడ ఉలూఖలంచ దశయజ్ఞాయుధాని అని ఆ అనువాకం పూర్తి అవుతుంది. ఉలూఖలము రోకలి, ముసలము రోలు, శూర్పము చేట, ఇవి మొత్తము వెరసి 10 ఉంటాయి. ఈ 10ంటికి యజ్ఞ ఆయుధములు అని పేరు. ఇంటిని నిర్వహించుకోవాలి అంటే ఈ 10 ఉండాలి. ఈ ఇంటికి ఒక అమ్మాయి ఇంటిని నిర్మించే నిమిత్తమై రాబోతున్నది. ఇల్లాలు అన్న పదం ఉందే కానీ ఇల్లాడు అన్న పదం లేదు. ఈ ఇంటికి ఒక అమ్మాయి వస్తే ఆ వచ్చే అమ్మాయి ఈ 10 విధములైన యజ్ఞ ఆయుధములతో వంట చేస్తుంది, దేవతారాధనకై ధర్మకార్య నిర్వహణకై సహకారం అందిస్తుంది. కనుక పసుపులు దంచడం అన్న పేరిట, కొట్నం అన్న పేరిట కొన్ని ప్రాంతాలలో వివాహం కంటే పూర్వం పసుపులు దంచే కార్యక్రమం అన్న పేరిట రోలు, రోకలి, కుందెన, అలాగే సాన వీటికి పూజ చేస్తారు. చేట, వివాహంలో కూడా చిన్న చేటలని మూసి వాయనం అన్న పేరిట తాంబూలంగా ఇవ్వడం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇవి మొత్తం 10. కనుక వివాహంలో రోకలి దంచడం, రోకలితో దేని దంచడం అంటే అర్థం భవిష్యత్తులో దాన్ని తీసుకొని భర్త ఎవడో వస్తాడో వాడిని వేద్దామా ఏమా అన్నట్లుగా కాదు సుమా. దాని చేత ఇంటిలో ధాన్యాన్ని సిద్ధం చెయ్యాలి. యవ, గోధుమలు, జొన్నలు ఇలాంటి ధాన్య రాశిని రాశిగా పోసి దంచి నైవేద్యంగా వంటకాలు సిద్ధం చేసి భగవదర్పణం చేసి, గృహస్థ ధర్మం ఎంత గొప్పది అంటే 4 విధాలుగా ఉండేటటువంటి సనాతన ధర్మము బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనే ఈ 4 కూడా రెండవది అయినటువంటి గృహస్థ ధర్మం మీదనే ఆధారపడి ఉండాలి. సన్యాస దీక్ష ఎంత గొప్పదైనా కూడా అంతకంటే కూడా గొప్పది గృహస్థ ధర్మం. సన్యాసి కూడా బ్రహ్మచారితో సహా గృహస్థును ఆశ్రయించి జీవించవలసిన వాడే. కనుక అటువంటి గృహస్థ ధర్మంలో ఒక అమ్మాయి ప్రవేశిస్తూ గృహిణిగా మారేటటువంటి శుభ సమయంలో వివాహాలలో ఇందుకోసమే రోలును, రోకలిని పూజిస్తారు. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. దేవి గారు నెల్లూరు నుంచి రాస్తున్నారు. పసుపు కుంకుమలు నేల రాలితే పరిహారం ఏంటి? పసుపు కుంకుమలు నేల రాలడం అంటే పొరపాటుగా చేతి నుంచి జారి పడిపోవడం ఒకటి, ఆగ్రహంతో విసిరి కొట్టడం 2. మన చేత పొరపాటుగా అలా జారి పడినా కూడా అది శకునమే అవుతుంది, అంత శ్రేయస్కరమైన శకునం కాదు. అలాంటి సందర్భాలలో మన చేత నుంచి పసుపు నేల జారి పడింది అంటే ఏదైనా ఆపద, భర్తకు సంబంధించి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. దానికి ఏం చేయాలి అంటే ఆ తర్వాత వచ్చేటటువంటి మంగళవారం నాడు లేక శుక్రవారం, ప్రధానంగా మంగళవారం, కుజవారం, ఆ రోజున పసుపు ముద్దతో గౌరమ్మను సిద్ధం చేసి ఉపవాసం ఉండి శనగలని నానబోసిన ఆ శనగలను 5, 7, 9 ఈ సంఖ్యలో ముత్తైదువలకు వాయనం ఇవ్వాలి. అలాగే కుంకుమ ఒకవేళ మన చేత జారి పడిన పక్షంలో మనం కుంకుమను సేకరించి నేల పడిన దాన్ని తీసుకున్న రాదు, కొత్తగా మళ్ళీ కొంత కుంకుమను సిద్ధం చేసి ఈసారి పసుపు కుంకుమలను దానం ఇవ్వాలి, వాయనంగా ఇవ్వాలి. పసుపు నేల జారితే మట్టుకు ఇది కొద్దిగా ఎక్కువగా మనం పాటించి మంగళవారం నాడు ఇలా చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. కుంకుమ జారిపడిన పక్షంలో మట్టుకు అంత తీవ్రతగా కాకుండా కుంకుమ ఏ ప్రమాణంలో జారిపడిపోయినా తర్వాత పసుపు కుంకుమ విడివిడిగా 2 కుంకుమ బరినెలలో నింపి వాటిని 2, 4, 6 సమ సంఖ్యలో ఇలా ముత్తైదువలకు అందజేస్తే ఆ దోషం పోతుంది. మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. రాజుగారు మెయిల్ ద్వారా సందేహాన్ని వ్యక్తం చేశారు.
పండుగకు కట్టిన మామిడి తోరణాలు ఎప్పుడు తీసివేయాలి? పండుగ నాడు మామిడి తోరణం కట్టి ఉంటాం. ఆ తోరణం తీసివేయాలా? తీసివేయకూడదు, అది దోషం. అది ఎన్ని రోజులున్నా ఉండవలసిందే. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నమాట. నిజానికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాదిగా మన జీవితం ఉండాలి అంటే ప్రతిరోజు మన ఇంటికి మామిడి తోరణం కట్టాల్సిందే. అలా కడితే మామిడి చెట్లు ఎక్కడ పెంచాలి? కనుక వీలు కాదు. పండుగ నాడు కట్టినటువంటి ఆ మామిడి తోరణం మళ్ళీ పండుగ వచ్చే వరకు ఉండవలసిందే. చాలామంది ఆ ఒక్కరోజు కట్టి తెల్లవారి మళ్ళీ వాజమొహంలాగా చేస్తుంటారు. అలా చేయకూడదు. తరచుగా పండుగ నుంచి మళ్ళీ పండుగ వరకు ఆ మామిడాకులని అలా ఉంచవలసిందే. ఒకవేళ మీ ఇంట్లో మామిడి చెట్టు ఉన్న పక్షంలో, మీకు మామిడాకు లభ్యం అయ్యే పక్షంలో ప్రతి శుక్రవారం నాడు కనీసం ఒక్క ఆకునైనా కొత్తగా ఆ మామిడి తోరణానికి గుది గుచ్చడంలో ఆరోగ్య రహస్యం ఉంది. మామిడి ఆకులు ఎండిపోయినా కూడా ఆరోగ్యాన్ని అందజేస్తాయి. ఇంటికి వచ్చేటటువంటి గాలిని పరిశుభ్రపరిచి లోనికి మంచి వాయువు వచ్చే విధంగా సహకరిస్తాయి. కనుక పండుగ నాడు కట్టిన ఆ మామిడి తోరణాన్ని ఏ రోజు తీసేయాలి? తీసేయకూడదు. మరో పండుగ వచ్చే వరకు ఉండవలసిందే. ఒకవేళ తీసివేస్తే మళ్ళీ మనం మామిడి తోరణం కట్టవలసిందే. ఏ ఇంటికి మామిడి తోరణం లేదో ఆ ఇంట్లో పండుగలు లేవు. వాళ్ళు ఏదో ఆశౌచంలోనో ఇబ్బందులలో ఉన్నారు అన్న అర్థం సమాజానికి వస్తుంది. కనుక పండుగ నుంచి పండుగ వరకు ఉంచవలసిందే. ప్రధాన ద్వారానికి మామిడి తోరణం కట్టడంతో పాటుగా పసుపు ప్రతి శుక్రవారము రాచాలా? కుంకుమ బొట్లు పెట్టాలా? పసుపు బొట్టు పెట్టాలా? తెల్లటి బియ్యం పిండి బొట్లు పెట్టాలా? ఇలాంటి ప్రశ్నలు చాలామందే ప్రధాన ద్వారం గురించి అడుగుతూ ఉంటారు. ఈ ప్రధాన ద్వారము లక్ష్మీ స్వరూపము. ఆ ప్రధాన ద్వార గుమ్మం ప్రతిరోజు పసుపుతో చక్కగా శుభ్రంగా కడిగి తుడిచి పసుపు రాచి ఆ పింబట బియ్యం పిండి, పసుపు, కుంకుమ ఈ మూడింటితో బొట్లు పెట్టాలి. ఇది ప్రతిరోజు చెయ్యాలి. అంత తీరిక లేదు అనుకున్న పక్షంలో కనీసంగా వారానికి ఒకసారి శుక్రవారం నాడైనా ఇలా ఆ ద్వారాన్ని అందంగా అలంకరించుకోవాలి. లక్ష్మీప్రదమైనటువంటిదే ప్రధాన ద్వారం. దానికే మామిడాకులు ఉంటాయి. అలాగే సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను అమ్మాయి, ఓపిక లేనివారు ప్లాస్టిక్ దారతోరణాలుగా ప్లాస్టిక్ మామిడాకులు కడుతున్నారు. అది ఇంకా పాపం. అంతా ప్లాస్టిక్ మయమైపోయింది. చిరునవ్వులు కూడా ప్లాస్టిక్ నవ్వులు అయిపోతున్నాయి. మామిడాకులు కూడా ప్లాస్టిక్ ఆకులా? అంతకంటే కట్టకపోవడం మంచిది. ఎండినా ఎలా ఉన్నా మడుతులు పడినా సహజంగా ఉండేటటువంటి మామిడి ఆకులను మాత్రమే కట్టాలి. ఎండిపోయినా వాటినే ఉంచాలి. అంతేగాని కృత్రిమంగా అందంగా కనిపిస్తాయి అన్న మెరుపుల హంగుల కొద్దీ ప్లాస్టిక్ తోరణాలు దూష్యము. శాస్త్రంలో వెండి తోరణాలు కూడా కట్టుకోవచ్చు అని ఉంది. యథాశక్తి మనకు శక్తి ఉన్న పక్షంలో వెండితో అలా మామిడి తోరణం ఏర్పాటు చేయించి ఈ పక్క ఆ పక్క మామిడి ఆకులను తరచుగా మార్చుకోవచ్చు. ఇది కూడా శాస్త్రబద్ధమే. ప్లాస్టిక్ మామిడి తోరణాలు మాత్రం దూష్యము, నింద్యము, మహాపాపము. చాలా సంతోషం గురుగారు. ప్రేక్షకులు వారు వ్యక్తం చేసిన సందేహాలను చాలా చక్కగా శ్లోకయుక్తంగా సామాజిక అంశాలను కూడా జోడిస్తూ వాటన్నిటిని నివృత్తి చేసినందుకు కూడా ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదా. మరి ప్రేక్షకులు వ్యక్తం చేసిన సందేహాలకు గురువుగారు తెలియజేసిన సమాధానాన్ని, మరి మీకు కూడా ఇటువంటి సందేహాలు ఉన్నట్లయితే వాటిని మాకు తెలియజేయండి. మీ సందేహాలను ఉత్తరం ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయొచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.